ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో దేవుని మాటల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారా? నిశ్చయముగా ఆయన మాటలు మనకు ఎంతగానో సమాధానాన్ని, సంతోషాన్ని ఇస్తూ ఉన్నాయి. అందుకనే ఆయన మాటలు ప్రతిరోజు ధ్యానిద్దాం. ఉదయకాల సమయంలో ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 4వ వచనం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడనే ఉన్నారండి. నీవు కట్టబడినట్లుగా నేను ఇక మీదట నిన్ను కట్టింతును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదా? అవునండి, మనము కట్టబడినట్లుగా ప్రభు ఇక మీదట మనల్ని కట్టింతును అని ప్రభు మాట్లాడుతున్నారు. ఏ కుటుంబంలో, ఏ పోరాటంతో, ఏ భయంకరమైన పరిస్థితిలో నీవు ఉన్నావో ప్రభుకు తెలుసు. నువ్వు ఏ దుఃఖముతో ఉన్నావో ప్రభుకు తెలుసు. ప్రియ సహోదర సహోదరి, అనుకుంటూ ఉండొచ్చు, ఇక నా కుటుంబ పరిస్థితులు అయిపోయాయి, నా జీవితం అయిపోయింది, ఇంకా నా జీవితం అంతా శూన్యమే అని. లేదండి, ప్రార్థించండి. ఉదయకాల సమయంలో ప్రభు మనల్ని మన కుటుంబాలను, మన జీవితాలను కట్టబోతున్నారని చక్కగా మాట్లాడుతున్నారు. ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థిద్దాం. నువ్వు ఎక్కడ పడిపోయావో, ఎక్కడ చెదిరిపోయావో, ఎక్కడైతే బాధపడుతున్నావో ఆ స్థలంలోనే నిన్ను ప్రభు కట్టించబోతున్నారు, గొప్ప చేయబోతున్నారు. అందరి ఎదుట నిన్ను లేవనెత్తబోతున్నారు. ప్రియ సహోదర సహోదరి, ధైర్యపడకండి. ప్రార్థన ఒకటే చేద్దాం. ఈ ప్రార్థనే మన జీవిత చరిత్రను మార్చబోతుంది. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.